గచ్చిబౌలిలో సిద్దిక్ నగర్లో పక్కకు ఒరిగిన బిల్డింగ్ను అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో అధికారులు భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు. 50 గజాల స్థలంలో G+4 బిల్డింగ్ను నిర్మించినట్లుగా తెలుస్తోంది. జాగాలో పెద్ద పెద్ద భవనాలు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్న ఈ ఉరిగిన బిల్డింగ్ బ్యాక్ సైడ్ పిల్లలు పోవడం వల్ల అన్ని పోవడం వల్ల ఈ బిల్డింగ్ ప్రమాదంలో ఇప్పుడు ఉండే వాళ్ళని రాత్రి కూడా ఆహారాన్ని చెప్తా ఉంటాం. అందరూ కూడా పనులు చేసిన పరిస్థితులు చూసాం. అయితే రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. గచ్చిబౌలిలో సిద్దిక్ నగర్లో పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో అధికారులు భవనాన్ని నేలమట్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లో బిల్డింగ్ ఒరిగిపోయిన సంఘటన అయితే నిన్న సాయంత్రం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇమీడియట్ గా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికారులు అక్కడికి వచ్చి పూర్తిగా పర్యవేక్షించారు. ఒక తెల్లారు తవ్వుతున్న నేపథ్యంలోని బిల్డింగ్ పక్కగా అయితే ఒరిగింది. వెంటనే అందులో ఉన్న ఏదైతే స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేశారు. ప్రస్తుతం అధికారులు అక్కడ ఏదైతే హైడ్రాలిక్ యంత్రాలతో ఆ బిల్డింగ్ కూర్చేసే పనులు అయితే ఉన్నారో, ఏదైతే దీనికి సంబంధించి అంటే 70 అడుగుల ఈ గజాల ఈ స్థలంలోనే సుమారు G+4 గల అంత బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ పక్కకున్న స్థలంలోని సెల్లార్ కోసం గుంతలు తవ్విన నేపథ్యంలో అది వెంటనే ఉరిగిపోయింది. ప్రస్తుతం అధికారులు కూడా ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు చుట్టుపక్కల స్థానికుల ఇళ్లలో కూడా అందరినీ ఖాళీ చేయించి ఆ బిల్డింగ్ అయితే ప్రస్తుతం నేలమట్టం అయితే చేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. ఈ బిల్డింగ్ ప్రమాదంలో ఇప్పుడు ఉండే వాళ్ళని రాత్రి కూడా ఆహారాన్ని చెప్తా ఉంటాం. అందరూ కూడా పనులు చేసిన పరిస్థితులు చూసాం. అయితే జాగాలో పెద్ద పెద్ద భవనాలు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్న ఈ ఉరిగిన బిల్డింగ్ బ్యాక్ సైడ్ పిల్లలు పోవడం వల్ల